శ్రీకూర్మ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా నిర్వహించడం అనేది ఒక యజ్ఞంతో సమానమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకూర్మంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా మన పురాతన సాంప్రదాయంగా ఉన్నప్పటికీ దాన్ని అందరూ ఆచరించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న భారీ యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని యోగా గురువు పాండ్రంకి మురళీకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, టూరిజం అధికారి నారాయణరావు, డిడబ్ల్యూఎంఏ పీడీ సుధాకర్ రావు, ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, జె శేఖర్రావు పాల్గొన్నారు. ఎన్వైఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు కొంఖ్యాన మురళి తదితరులు యోగా శిక్షణను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోరు అనిత సర్పంచ్, కోరాడ వెంకట్రావు మాజీ సర్పంచ్, కైబడ రాజు మాజీ ఎంపీటీసీ, గుండ భాస్కర్రావు మాజీ ఎంపీపీ, పెద్ద సంఖ్యలో శ్రీకూర్మం పరిసర గ్రామస్తులు పాల్గొన్నారు. మీ చూపు ఉండాలి. శ్వాసల్ని నిదానంగా విడిచిపెడతారు. శరీరాన్ని విశ్రాంతి స్థితిలో, మనస్సుని ప్రశాంత స్థితిలో ఈ ఆసనంలో ఉండాలి. 1 నుంచి 3 శ్వాసలు నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడతా ఉంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలపైనే మనస్సు పెడుతూ ఆసన స్థితిలో అలానే ఉండాలి. నెమ్మదిగా మోకాళ్ళ పైకి లేస్తూ అందరం కూడా మోకాళ్ళ పైకి వద్దాం. అర్ధ ఊష్ట్రాసనం చేద్దాం. 2 చేతులు నడుము పైన పెట్టుకుందాం. మీ నడుముని, ఛాతిని, మెడని, తల ఆ ఎడమ చేతి యొక్క హస్తరేఖల వైపు చూడాలి. తలని తిప్పుతూ ఆసన స్థితిలో 2 భుజాంతి స్థితిలో మనస్సుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసలపైనే మనస్సు పెడుతూ ఆసన స్థితిలో అలా మీ నడుముని కూడా దగ్గరగా తీసుకొస్తూ మోకాళ్ళు ఆకాశాన్ని చూసే విధంగా తీసుకోవాలి. మీ కాళ్ళని పట్టీలు పెట్టుకునే చోటు యాంకిల్ దగ్గర లాక్ చేస్తూ మీ నడుముని మీ చేస్తే ఎలా ఉంటుందో మన శరీరాన్ని ఆ స్థితిలోకి తీసుకు